హాయ్ ఫ్రెండ్స్, మనం ఒకసారి మన వెంచర్కు వెళ్తూ వెళ్తూ ఈ రాజాపూర్ పోలేపల్లి సెజ్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది వచ్చేసి మనకు ఎగ్జిస్ట్ ఏదైతే ఉందో మన బెంగళూరు హైవే. ఆ బెంగళూరు హైవే ఇప్పుడు 4 లైన్ నుంచి 6 లైన్ వరకు ట్రాక్ మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అండ్ 6 లైన్ టు 12 లైన్స్ కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది. సో దానికి ఫేసింగ్లో ఉన్నటువంటి మన వెంచరు అండ్ దాని దగ్గర ఉన్నటువంటి ఈ పోలేపల్లి సిజ్ని ఒక 10% అనేది కవర్ చేసి వద్దాం. ఒక 10%లోనే మనకి ఇక్కడ అట్మాస్ఫియర్ ఏంటి అనేది అర్థమవుతుంది అండ్ దీని ఫ్యూచర్ ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఇందాక ఎంట్రన్స్ దగ్గర చూసినటువంటి బోర్డు ఇదే, నరసింహంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. ఇది ఒక పెద్ద యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నియర్ బై 90 ఏకర్స్లో ఇది ఫామ్ అయి ఉంది. ఇది వచ్చేసి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ అనేవి ఇక్కడ లాంచ్ చేస్తూ ఉంటారు. వివిధ స్టేట్ల నుంచి కూడా ఇక్కడ వచ్చి మనకి స్టడీస్ అనేవి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడొచ్చు మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి ఎలా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి అనేది చూస్తున్నాము. ఇక్కడ కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, కొన్ని ఎక్స్పాన్షన్లో ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ లాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ అయితే మనం చూడొచ్చు. ఇది కాకుండా ఇంకా మనకి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అలాంటివి చాలానే ఉంటాయి. సో దాంట్లో భాగంగా ఇది ఒకటి సుప్రీం కంపెనీ అని చెప్పేసి పైప్స్ అండ్ ప్లాస్టిక్ కంపెనీ అనమాట. ఏదైతే ప్లాస్టిక్కు సంబంధించినటువంటి పైప్స్, యూపీవీసీ పైప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఇది ఒక బ్రాండెడ్ కంపెనీ అని చెప్పొచ్చు. అండ్ అవే కాక ఇక్కడ మనము ఫార్మాస్యూటికల్ కంపెనీస్, లాబొరేటరీస్ అవి కూడా చూడొచ్చు. ఇక్కడ మనం మైలాన్ లాబొరేటరీస్ చూస్తున్నాము. అదేవిధంగా మనకి ఇక్కడ రెడ్డి లాబొరేటరీస్, ఎవిట్రోజన్, అరబిందో ఇలా మనకి చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నాం వివిధ కంపెనీలు. ఇక్కడ మనము మంచిగా గమనిస్తే ఇక్కడ పార్కింగ్ ఒకసారి చూసుకుంటూ వెళ్దాము. ఇదంతా జస్ట్ వన్ స్ట్రీట్ మాత్రమే నేను కవర్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మనకు వేల వెహికల్స్ అనేవి, మనం ఇప్పటికే వేల వెహికల్స్ దాటి వెళ్ళాము. ఇంకా చూడండి, ఇది కింద అండ్ డౌన్ సైడ్లో ఫుట్పాత్లో లోపల ఒక 4 లైన్ ట్రాక్లలో మొత్తం బైక్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ రోడ్ అంతా కూడా ప్యాక్ అయి ఉంటాయి. ఇది ఓన్లీ వన్ స్ట్రీట్లో లెఫ్ట్ అండ్ రైట్లోనే ఉన్నటువంటి సిచ్యువేషను. సో ఎవ్రీ స్ట్రీట్ కనుక మనము తిరిగినట్టయితే ఇందులో 1 డే కంపల్సరీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనం ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎవ్రీవేర్ మీరు ఒకసారి వెళ్ళి చూస్తే వీడియోకు దీనికి మీకు కంప్లీట్ డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. సో మనం ఇప్పుడు బెంగళూరు హైవే నుంచి మనం కవర్ చేసుకుంటూ మన వెంచర్కి వచ్చాము. మన వెంచర్ జస్ట్ ఈ సెట్ బ్యాక్ అనేది అయితే 6 లైన్కి సెట్ బ్యాక్ వదిలేసిన తర్వాత ఇక్కడ ఒక అపార్ట్మెంట్ వస్తుంది. అపార్ట్మెంట్ వదిలేసి ఇది మన వాల్ అనేది, ఇది మన వెంచరు. సో ఈ అపార్ట్మెంట్ కూడా మన లేఅవుట్లోనే ఉంది భాగంగా. సో దాన్ని కట్ చేసుకొని ఇటు ఒక విలేజ్కు వెళ్తున్నటువంటి దారిది. దారికి ఫేసింగ్ ఉన్నటువంటి ఈ వెంచర్ 2 రోడ్కి మనకి ఫేసింగ్స్ 2 గేట్స్ అనేవి, ఎంట్రన్స్ ఎగ్జిట్ అనేది ఇక్కడ మనము ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయినటువంటి ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇక్కడ సరౌండింగ్లోనే మనకు ఎంతో మంచి అద్భుతమైనటువంటి ఈ రాజాపూర్ సెజ్ కానీ, మన వెంచర్ ముందు నుంచి అండ్ మన వెంచర్కి సరౌండింగ్లో మనకి 5 విలేజ్లు ఉంటాయి. అది రాజాపూరు, రాయిపల్లి, కుచర్కల్ అండ్ పోలేపల్లి అండ్ ముదిరెడ్డిపల్లి, ఇలా 5 విలేజ్ల మధ్యలో ఉన్నటువంటి వెంచరు అండ్ రాజాపూర్ సెజ్తో పాటు మనకు బెంగళూరు హైవే, నేషనల్ హైవే NH44, ఇండియాస్ లాంగెస్ట్ హైవే. అండ్ అది ఈరోజు మనకి 4 లైన్ ట్రాక్గా ఉన్నటువంటి ఆ లైన్ ఇవాళ మనకి 6 లైన్ ట్రాక్గా అవుతుంది. ఫ్యూచర్లో 12 లైన్స్. అటువంటి హైవే ఫేసింగ్ వెంచర్ అండ్ రాజాపూర్ సెజ్కు దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన వెంచర్ అని చెప్పొచ్చు. సో దాంతోపాటు మనం ఈ వెంచర్లో ఉన్నటువంటి ఆల్ ఎమ్యూనిటీస్, ఆల్మోస్ట్ మనకు 95% ఎమ్యూనిటీస్ అనేవి కంప్లీట్ చేసే ఇవ్వబడుతుంది. సో ఇంకా దీంట్లో ఎప్పుడో డెవలప్మెంట్స్ ఇస్తారు, ఏమి ఇస్తారు అనే కన్నా ముందే డెవలప్మెంట్స్ ఆల్రెడీ ఉన్నటువంటి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది 100% సేఫ్ అండ్ సెక్యూర్ వెంచర్ అని చెప్తాను నేను. సో జస్ట్ బీటీ రోడ్స్ అనేవి మాత్రమే ఇందులో ఇంకా పెండింగ్ అనేవి ఉన్నాయి. ఆ బీటీ రోడ్స్ కూడా వర్క్ నడుస్తుంది. సో ఇటువంటి వెంచర్లో మనము ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడము, చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. ఫ్యూచర్లో మనకి నియర్ బై 10 lakhs ఎంప్లాయ్మెంట్ అనేది మన సరౌండింగ్లోనే ఉంటుంది. సో వన్స్ ఇది ఇవాళ ఉన్నటువంటి 3 lakhs ఎంప్లాయ్మెంట్ నుంచి మనం 10 lakhs ఎంప్లాయ్మెంట్ వెళ్ళిన నాడు మనం ఇక్కడ కొనడానికి ప్లేసు ఉండదు అండ్ అందుబాటులో రేట్లు ఉండవు. సో మీ వైపు నుంచి మంచిగా ఆలోచించి రీసెర్చ్ చేసుకొని సైట్ విజిట్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లాట్ కొని రీసేల్ చేసుకున్నా, లేదు ప్లాట్ కొని ఆ హౌస్ కట్టుకుని రెంట్కి ఇచ్చినప్పటికీ ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా ఇక్కడ ఆక్యుపై అయిపోయే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవాళ 3 lakhs పాపులేషన్కి ఎక్కడి నుంచో దూర ప్రదేశాల నుంచి వచ్చి ఉంటున్నారు. 10 lakhs పాపులేషన్ అయినప్పుడు అలాంటి అప్ అండ్ డౌన్ చేసే విధానం అయితే ఉండకపోవచ్చు.
సో సరౌండింగ్లోనే ఎవరైనా రెసిడెన్షియల్ని ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉంటారు కాబట్టి సో మన రెసిడెన్షియల్ రెంట్ పర్పస్గా కానీ సేల్ పర్పస్గా కానీ యూజ్ అవుతుంది. సో అటువంటి అద్భుతమైన ప్లేస్ అని అయితే మనం స్ట్రాంగ్గా చెప్పొచ్చు. సో ఇంకా వివరాలకి మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా దీని గురించి క్లియర్గా అడిగి తెలుసుకుని ముందుకెళ్ళొచ్చు. అండ్ ఇది ఎటువంటి హైడ్రా పర్మిట్ లిమిట్లో లేదు, ఎటువంటి కాలువలు చెరువులు గట్లు ఎటువంటివి లేవు. ఆల్ టైటిల్ క్లియర్గా ఉంది. సో ఆల్ పర్మిషన్స్ కూడా మనకు రెడీగా ఉన్నాయి. సో ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు సైట్ విజిట్ చేసుకొని మీ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే మా వీడియో చూస్తూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇంకా ఎటువైపు ప్రాపర్టీస్ చూస్తున్నారో మీ కామెంట్ రూపంలో లేదా వాట్సాప్ మెసేజ్ రూపంలో మాకు తెలియజేయండి. సో దట్ మాకు వీలైతే జెన్యూన్ ప్రాపర్టీస్ ఇంకా ఎటువైపైనా ఉంటే కనుక మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.